తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ పండడానికి కారణాలు ఏంటంటారు? యాక్చువల్లీ మన రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పసుపు బోర్డు వల్ల ఏమైనా చేంజెస్ వచ్చినాయా? పసుపు బోర్డు వల్ల నిజామాబాద్ జిల్లాకే కాదు, సూటిగా చెప్పండి, పసుపు బోర్డు క్రెడిట్ అంటే మీరేం చెప్తారు? ఆర్గానిక్తో కూడా చాలా మంది పుట్టుకొస్తున్నారు సార్. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఏం తెలియట్లేదు. నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తాను. పసుపు పండించటం రైతుకు ఇప్పుడు రోజుల్లో లాభమా నష్టమా? పసుపు విత్తన మొదలుకొని పసుపు ప్యాకెట్లు బయట నుంచి తెచ్చి వాడిన రోజులు ఉన్నాయా ఒక పసుపు రైతుగా? నాన్న కానీ మా తాతగారు కానీ నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణకు పసుపు బోర్డు అనేది పసుపు రైతుల చిరకాల కోరిక. అయితే ఎంపీ అరవింద్ చొరవతో అలాగే మోదీ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి అయిన ఒకరిని నియమించింది. ఆయన ఎవరో కాదు, రైతుగా అలాగే వ్యవసాయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉండి ఆదర్శ రైతుగా ఎదిగిన పల్లె గంగారెడ్డి గారు ఇవాళ మన గెస్ట్. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. బాగున్నారా సార్? అవును, నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ సార్. పసుపు బోర్డు అనేది చాలా అంటే అదొక అద్భుతమనే ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ కూడా తెలంగాణ రైతులు. దానికి జాతీయ స్థాయిలో పసుపు బోర్డు చైర్మన్గా మిమ్మల్ని నియమించినందుకు మీకు పల్లవి టీవీ తరపున అభినందనలు. మొదటి ప్రశ్న సార్, మీరు ఇంట్లో ఎప్పుడైనా పసుపు ప్యాకెట్లు బయట నుంచి తెచ్చి వాడిన రోజులు ఉన్నాయా ఒక పసుపు రైతుగా? ఎప్పుడు వాడలేదమ్మా. ఎప్పుడు వాడలేదు. మొదటి నుంచి కూడా మా నాన్న కానీ మా తాతగారు కానీ అందరు కూడా పసుపు పండించేవాళ్ళు. నాకు తెలిసినప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి మేము పసుపు 10 మందికి ఇచ్చేవాళ్ళం, కానీ ఎప్పుడు కూడా పసుపు బయట నుంచి మేము తీసుకున్నటువంటి పరిస్థితి లేకుండే. మా నాన్నగారు చాలా 8-10 ఎకరాలు పండిస్తుండే ప్రతి సంవత్సరం. మా తాతగారు కూడా పండించేవాళ్ళు, మేము కూడా పండించేవాళ్ళం. పసుపులో మాకు పసుపుతోనే చాలా అనుబంధం ఉంది. మా ప్రాంతంలో నిజామాబాద్ అండ్ జగిత్యాల నిర్మల్ ప్రాంతంలో పసుపు పంట చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి అంకాపూర్లో కూడా పసుపు రైతులు ఎక్కువ కదా సార్? ఆ అంకాపూర్లో వ్యవసాయ కుటుంబాలు దాదాపు 350 నుంచి 370 వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి. అందరు కూడా దాదాపు పసుపు, ప్రతి ఒక్కరు కూడా పసుపు పంట పండిస్తారు. పసుపు అంకాపూర్తో పాటు పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాలు, అంక్సాపూర్ కానీ, వన్నెల్బి కానీ, ఇంకా మిగతా అనేక గ్రామాలు ఉన్నాయి పసుపు పండించేటటువంటి నందిపేట మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి. నిర్మల్ దగ్గర కొన్ని గ్రామాలు, జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల గ్రామాలు, చాలా గ్రామాలు కూడా పసుపు పండిస్తారు. మేజర్గా ఆర్మూర్ ప్రాంతంలో పసుపు ఎక్కువ పండించేవాళ్ళు. పసుపు ఆర్మూర్ ప్రాంతంలో ఫస్ట్ మనకు ఒక వెరైటీ ఎర్ర గుంటూరు అని అక్కడ గుంటూరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఆ వెరైటీని ఇప్పటివరకు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. గతంలో దానికి గుంటూరు వెరైటీ అనేవారు, ఇప్పుడు దానికి ఆర్మూర్ వెరైటీగా జియోటాక్ అప్లై చేయడం జరిగింది. అది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే వెరైటీస్ ఎన్ని ఉంటాయి సార్ పసుపులో? పసుపులో దాదాపు 200 రకాలు ఉంటాయి, కానీ వాడుకలో ఉన్నాయి దాదాపు ఇప్పుడు పంటలు పండించేటటువంటి వెరైటీలు ఒక 30 నుంచి 33 వెరైటీలు పంట సాగులో ఉన్నాయి. పసుపు అనేది నేను కూడా చైర్మన్ కాకముందు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పసుపు ఎక్కువ పండుతుందేమో, భారతదేశంలో అంతటా ఉండదేమో, ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ దక్షిణ భారతదేశంలో పసుపు ఎక్కువ ఉంటుందేమో అనేది కొంత ఆ రకమైన అవగాహన ఉండే నాకు కూడా. నేను చైర్మన్ అయిన తర్వాత టోటల్ అన్ని పరిశీలించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అత్యధికంగా పసుపు పండేటటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో 2,18,000 ఎకరాలు పసుపు పండుతుంది. తెలంగాణలో 48,000 నుంచి 50,000 ఎకరాలే, ఆంధ్రప్రదేశ్లో 55,000 ఎకరాలు, తమిళనాడులో 60,000 ఎకరాలు, పక్కన కర్ణాటకలో 32,000 ఎకరాలు, మధ్యప్రదేశ్లో 40,000 ఎకరాలు, ఒరిస్సాలో 40,000 ఎకరాలు, ఇట్లా మేజర్ పంట పండించేటటువంటి రాష్ట్రాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో కూడా అస్సాంలో దాదాపు 20 నుంచి 25,000 ఎకరాలు పండుతుంది. చిన్న చిన్న రాష్ట్రాలు అయినటువంటి మిజోరం కానీ, మేఘాలయ కానీ, నాగాలాండ్ కానీ, మణిపూర్ కానీ ఆ ప్రాంతంలో కూడా చాలా చోట్ల పసుపు అంటే వాళ్ళ కుండల పైన కానీ మిజోరంలో దాదాపు 10,000 ఎకరాలు పండుతుంది. నీకు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా కుర్కుమిన్ శాతం వచ్చేటటువంటి పసుపు లకడంగ్ వెరైటీ అనేది ఒక వెరైటీ ఉంటుంది. అది మేఘాలయలో ఒక ప్రాంతంలో మాత్రమే పండుతుంది కొండల పైన. అంటే మన దగ్గర కూడా ఆ వెరైటీ తీసుకొచ్చి ఆర్మూర్ ప్రాంతంలో కూడా రైతులు పండించడానికి ప్రయత్నం చేసిండు, కానీ ఆ కుర్కుమిన్ పర్సెంటేజ్ రావడం లేదు. ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు దాన్ని
సాగు చేస్తూ ఉన్నారు పాలీ హౌస్లో. వాళ్ళు మొన్న మాకు తెచ్చి రిజల్ట్ చూపించారు, 6.5 వరకు 7 వరకు వచ్చిందని అంటున్నారు. అది మాకు ఇంకా ప్రూవ్ అయినటువంటి దాఖలాలు లేవు. సార్, మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ పండడానికి కారణాలు ఏంటంటారు? యాక్చువల్లీ మన రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,50,000 ఎకరాల నుంచి 1,60,000 ఎకరాల పసుపు సాగు ఉంటుండే. కొంత పసుపు ధరలు తగ్గడము, కొంత వ్యవసాయ కూలీల కొరత అటువంటిది రావడము, వీటితోని కొంత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొంత పసుపు పంట తగ్గింది. తెలంగాణలో అయితే దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి దాదాపు 1,78,000 ఎకరాలు ఉంటుండే. అటువంటిది చాలా తగ్గింది. మన 2017-18 వరకు కూడా 1,00,000 పైచిలకు ఎకరాలు ఉండే తెలంగాణలో. ఎందుకు తగ్గింది సార్ అంతలా? అంటే చెప్పాను కదా, ఒకటి కూలీల కొరత, 2 రేటు లేకపోవడం, 2 కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, ఇక్కడ కల్టివేషన్ కాస్ట్ పెరిగిపోవడం. అదే మహారాష్ట్రలో అయితే లేబర్ 400 రూపాయలకు వస్తారు, మన దగ్గర లేబర్ 1000 రూపాయలు అవుతుంది. ఒక మేల్ లేబర్కు మనము పసుపు లోపల నుంచి తీయడానికి కోసము 1,500 రూపాయలు ఇస్తే వస్తారు. అక్కడ మహారాష్ట్రలో అయితే 500 రూపాయలు ఇచ్చి వస్తారు పర్ డే. వాళ్ళకు ఆ రకంగా కొంత వాళ్ళకు ప్రతి ఇంట్లో కూడా అక్కడ మహారాష్ట్రలో పశువులు ఉంటాయి. పశువుల పేడ, చెరువులో మట్టి వాళ్ళు కొంత ఫ్రీగా వేసుకోగలుగుతారు. మనకి ఇక్కడ దాదాపు పశువులందరూ తీసేసింది. మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా పశువులు లేకపోవడం వల్ల అన్ని ప్యాకెట్లు వస్తున్నాయి. పశువులు లేకపోవడం, పేడ కూడా లేదు. కాబట్టి ఆ పసుపుకు వేయడం కోసం పశువుల పేడని కొనాల్సి వస్తుంది. ఒక్కొక్క లారీ పేడ కొనాలంటే దాదాపు 30,000 నుంచి 35,000 అవుతుంది. అది కాస్ట్ పెరిగిపోతుంది. రైతు ఎట్లా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటే అట్లా ప్రాఫిట్ ఉంటుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల కొంత ఏరియా తగ్గిపోతుంది. రెండోది కారణాలు చెప్తున్నారు కదా సార్. మరి ఇప్పుడు పసుపు బోర్డు రాకముందు ఒక కథ, నిజానికి పసుపు బోర్డు అనేది అది నిజంగా ఇక్కడి రైతులకైతే అసలు జరుగుతుందా లేదా అన్నంత ఆందోళన. నిజానికి నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించిన రాజకీయాలైతే ఎప్పటికీ కూడా పసుపు బోర్డు చుట్టే తిరిగిన దాఖలాలు. ఇప్పటికీ కూడా పసుపు బోర్డు మాదంటే మాది అని ప్రతి పార్టీ కూడా ఓన్ చేసుకుంటూ పోటాపోటీగా నినాదాలు ఇస్తూ ఉంటాయి, ఒక స్లోగన్స్ ఇస్తూ ఉంటాయి. సో ఈ స్థాయిలో పసుపు బోర్డు ఓన్ చేసుకుని పార్టీలే పోటీ పడుతున్న ఈ పరిస్థితుల్లో పసుపు బోర్డు వల్ల ఏమైనా చేంజెస్ వచ్చినాయా? మీ దృష్టిలో ఉన్న ఒక బలమైన చేంజెస్ అంటే ఇవి తేయగలిగినాం అని అంటే ఏం చెప్తారు? నేను ఒక విషయం చెప్తాను. మీరు ఒక విషయం అడిగారు. పసుపు బోర్డు విషయంలో అసలు అన్ని పార్టీలు కూడా మేమంటే మేమంటున్నారు, మేమే తెచ్చినామంటున్నారు, మేమే చేసినామంటున్నారు. నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, నేను రాజకీయాల్లో యువమోర్చా జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అంతకుముందు కూడా నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా అనేకమైన పొలిటికల్ పార్టీలు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే, తెలుగుదేశం పార్టీ ఉండే, తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. ఈ అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఆ ప్రాంతంలో మాకు ఓటేస్తే, మమ్మల్ని గెలిపిస్తే మేము పసుపు బోర్డు తీసుకొస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, మేము తప్పకుండా ఇవన్నీ ఏర్పాటు చేస్తాం, మాకు మీరు ఓటేయండి అని చెప్పి దాదాపు 60 నుంచి 70 సంవత్సరాలు ప్రతి పార్టీ చెప్పింది. కానీ ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. చిత్తశుద్ధితోని ప్రతి ఎలక్షన్లో దీన్ని ఒక ఆయుధంగా వాడుకొని ప్రజలను మోసం చేసిన తప్పితే ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు. 2019 ఎన్నికల సందర్భంగా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురు 2014లో నేను పసుపు బోర్డు తీసుకురాకపోతే మళ్ళీ పోటీ చేయనని చెప్పాను. పసుపు బోర్డు తీసుకురాలేదు, ఏం సాధించలేదు. ఆమె ఆ రకంగా మోసం చేసింది కాబట్టి మనల్ని అందరూ మోసం చేస్తుండ్రు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మనము రైతులందరూ నామినేషన్ వేయాలని చెప్పేసి దాదాపు 178 మంది రైతులు నామినేషన్ చేసింది. సూటిగా చెప్పండి, పసుపు బోర్డు క్రెడిట్ అంటే మీరేం చెప్తారు? గోస్ టు అరవింద్. క్రెడిట్ అంతా కూడా మా అరవింద్ గారిది. ఎందుకంటే నేను దాని క్రమంలోనే చెప్తున్నాను. ఆ రోజు కవిత గారు సాధించకపోవడం వల్ల, మనకు తీసుకురాకపోవడం వల్ల, ఏం చేయకపోవడం వల్ల రైతులందరూ ఆగ్రహంతో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మమ్మల్ని ప్రతి పొలిటికల్ పార్టీ, పొలిటికల్ లీడర్ మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి 178 మంది రైతులు నామినేషన్ చేసిన తర్వాత అరవింద్ గారు దాని తీవ్రతని, దాని పరిస్థితులను గమనించి నాతో, నేను అప్పుడు జిల్లా ప్రెసిడెంట్, అన్న ఇది చాలా తీవ్రంగా ఉంది సమస్య, దీన్ని ఏ రకంగా మనం పరిష్కారం చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో మనం వాళ్ళకు ఏదో ఒకటి చేసి పరిష్కారం చేద్దాం, దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకుందాం అని చెప్పి నాతో అన్నాడు. ఏం చేస్తావు అంటే వాళ్ళందరికీ చెప్దాం, తప్పకుండా మనం సాధిద్దామని చెప్తామని. చెప్పు, దానికి ఇబ్బంది ఏమన్నా చెప్పండి అన్నాను. కానీ 3 రోజుల ముందు అరవింద్ అని చాలా ఆలోచించినట్లున్నాడు. అన్న మనం మళ్ళీ 3 రోజుల ముందు, అంటే దాదాపు పోలింగ్ కంటే 3 days బిఫోర్ మేమిద్దరం కూర్చున్నప్పుడు, అన్న నేను ఒక ఆలోచన చేసిన, నేను ఎట్టి పరిస్థితుల్లో
పసుపు బోర్డు సాధించాలంటే మనం వాళ్ళకు గ్యారంటీ బాండ్ రాసిచ్చి మన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆ బాండ్ ఉపయోగపడుతుంది, మనం సాధించడానికి అది ఉపయోగపడుతుంది. నేను బాండ్ రాసిచ్చిన నాకు ఇబ్బంది అవుతుంది, నాకు ఎట్లనే చేయాలనేటువంటి మన ఒత్తిడిని ఆ రైతులకు సాధనకు ఉపయోగపడాలా అనే విషయం చెప్తే పొద్దు అరవింద్ అంత ఈజీ కాదు అది అని నేను చెప్పిన. అంత ఈజీ కాదు, ఎందుకు రాసిస్తావు అని అన్నా. కానీ ఆయన ధైర్యంతో బాండ్ రాసిండు, సోషల్ మీడియా పెట్టిండు. బాండ్ ఎక్కడ ఏ రైతు సంఘం అని రాసిమని చెప్పి అడగలేదు, ఏ రైతు సంఘం దగ్గరికి వెళ్ళి బాండ్ రాసేయలే. ఆయన రాసిచ్చిన బాండ్ ఏ రైతు సంఘం దగ్గర కూడా లేదు. ఆయన సోషల్ మీడియా పెట్టిండు బాండ్ రాసి. దానికి అనుగుణంగా తర్వాత జరిగిన పరిణామాలు చూసినాం. ఆ బాండ్ పేపర్ని ఆధారం చేసుకుని టీఆర్ఎస్ గూండాలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏ రకంగా మీద దాడులు చేయించిండ్రు, ఇంటి మీద దాడులు చేయించిండ్రు, పసుపు తీసుకొచ్చి ఇంటి ముంగట పోసిండ్రు. ఎవరు సాధించలేంది ఆయన పట్టుదలతోని. ఆయనతో నేను అనేక ప్రయాణాలు చేసినాను పసుపు బోర్డు సాధన కోసము. సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టరు ఆయన తోమర్ గారు ఉండే, ఆయనను కలవడానికి అపాయింట్మెంట్ అడిగినప్పుడు, ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అడిగింది. మేము ఢిల్లీ వెళ్ళినాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పి ఆయన గ్వాలియర్ వెళ్ళిండు. వాళ్ళది గ్వాలియర్. నరేంద్ర సింగ్ తోమర్ గారిది గ్వాలియర్ వెళ్తే అరవింద్ గారు ఆ రోజు, అన్న వాళ్ళ మదర్ చనిపోయింది కదా, మనం పోయితే కనీసం మనము అంత దూరం వచ్చినామని చెప్పేసి ఇక్కడ పసుపు బోర్డు కానీ పాజిటివ్ ఉంటాడు, మనం వెళ్దామని చెప్పేసి మేము ఫ్లైట్ బుక్ చేసుకుందాం అనుకుంటే గ్వాలియర్కు ఓన్లీ వారంలో 2 రోజులు మాత్రమే ఫ్లైట్లు ఉంటాయి. ఆ డే ఫ్లైట్ లేదు. అరవింద్ గారే కారు నడుపుకుంటూ గ్వాలియర్ దాకా, నేను అరవింద్ గారు ఇంకొక ఇద్దరం కలిసి కారు నడుపుకుంటూ గ్వాలియర్ వెళ్ళి వాళ్ళని పరామర్శించి అది రోజు మాట్లాడి ఓన్లీ పసుపు బోర్డు దృష్టిలో పెట్టుకునే, మిగతా విషయాలు ఏం లేదు. ఆ రకంగా ఆయన చాలా మంది అంటూ ఉంటారు అరవింద్ గారు వల్లనే పసుపు బోర్డు వచ్చిందనేది మనకు తెలుసు. పసుపు బోర్డు వల్ల నిజామాబాద్ జిల్లాకే కాదు, ఈ తెలంగాణకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ కూడా లాభం జరుగుతుంది. పసుపు ఇంతకుముందు స్పైసెస్ బోర్డులో ఉండడం వల్ల స్పైసెస్ దాదాపు 53 రకాల స్పైసెస్ ఉంటాయి. ఆ 53 రకాల స్పైసెస్ మీద ప్రభుత్వం కానీ బోర్డు కానీ సరైన దృష్టి పెట్టలేకపోతుంది. పసుపుకు ప్రత్యేకమైనటువంటి బోర్డు ఉంటే దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీని ఎక్స్పోర్ట్ కానీ, అదేవిధంగా దీనికి రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ, రైతులకు కావాల్సినటువంటి సీడ్ కానీ, రైతులకు కావాల్సిన ట్రైనింగ్ కానీ, లేకుంటే స్టడీ టూర్స్ కానీ, ఇంకా ఏ రకమైనటువంటి ఇంకా రీసెర్చ్ కానీ దీని మీద రీసెర్చ్ చేసి పసుపు ఇంకా ఏ రకంగా ఉపయోగపడుతుంది ప్రపంచానికి అనే దాని మీద రీసెర్చ్ చేయడం కోసం కానీ ఒక మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రైతులు అడిగిండ్రు. దానికి అనుగుణంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సహకరించిండ్రు. వాళ్ళ ఆశీర్వాదంతో, అమిత్ షా గారి సహకారంతో, పీయూష్ గోయల్ గారు రాష్ట్ర బీజేపీ కూడా సహకరించడం జరిగింది. దానికి పూర్తిగా ప్రయత్నం అంతా కూడా అరవింద్ గారిదే. దాని సాధన క్రెడిట్ మొత్తం కూడా అరవింద్ గారు. సార్ ఇప్పుడు మరి నిజానికి మీ అనుభవంలో ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా ఒక పసుపు రైతుగానే ఉన్నారు మీరు, మీ అనుభవం దృష్ట్యా చెప్పండి, పసుపు బోర్డు వచ్చాక ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి, ఇంకా ఎట్లాంటివి రాబోతున్నాయి? ఒక్కటమ్మా, పసుపు బోర్డు రావడం అనేది రైతుల కళ. రైతులు పసుపు బోర్డు వచ్చిన తర్వాత మాకు ఏదైనా మేలు జరుగుతున్నటువంటి ఆలోచనతోనే వాళ్ళు పసుపు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి పసుపు బోర్డు వాళ్ళు కోరుకున్నారు. ఆ రకంగా పసుపు బోర్డు పని మొదలుపెట్టింది. మేము పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత బయర్స్ సెల్లర్స్ మీట్ పెట్టినాం. అంటే ఎక్స్పోర్టర్స్, ట్రేడర్స్, రైతులతో సమావేశాలు పెట్టినాం. మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో పెట్టినాం, మహారాష్ట్రకు సంబంధించి నాగ్పూర్లో పెట్టినాం, అదేవిధంగా నార్త్ ఈస్ట్కి సంబంధించి మేఘాలయ షిల్లాంగ్లో పెట్టినాం, అదేవిధంగా చెన్నైలో పెట్టినాం ఒకటి, మళ్ళీ నేను రాజమండ్రిలో ఒకటి పెట్టినాం బయర్ సెల్లర్ మీటు. ఈ రకంగా అన్ని చోట్ల కూడా కొంత ప్రయత్నం స్టార్ట్ చేసినాం. గతంలో పసుపు కొమ్ముల ద్వారా విత్తనం వేసేవాళ్ళు. ఈసారి కొంత రీసెర్చ్ సెంటర్ ద్వారా మొక్కలు కూడా రూపాయికి ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుందని రూపాయికి ఒక మొక్క కూడా ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో రైతులకు కావాల్సిన పసుపు తీసిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ అంటే దాన్ని తీసిన తర్వాత దాన్ని బాయిల్ చేయడానికి, పసుపు ఉడికించడానికి కోసం ఇంకా చాలా పాత పద్ధతులే అవలంబిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఏదైనా బాయిలర్స్ ఇస్తే బాయిలర్ ద్వారా ఉడికిస్తారని చెప్పేసి ఇప్పుడు సబ్సిడీ పైన బాయిలర్స్ ఇస్తున్నాం, పాలిషర్స్ ఇస్తున్నాం. దాన్ని బాయిలింగ్ చేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పాలిష్ చేయాలి కలర్ రావాలంటే, పాలిషర్స్ ఇస్తున్నాం. టార్పాలిన్స్ అది ఒకవేళ అకాల వర్షాలు పడడం కొద్ది ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే రైతులకు టార్పాలిన్స్ ఇస్తే దాన్ని సేఫ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ 3 రకాలైనటువంటి ఇవ్వాలని గతంలో అరవింద్ గారు పసుపు బోర్డు ఏర్పాటు కాకముందే ప్రత్యేకంగా 30 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి ఈ రకమైనటువంటి స్టార్ట్ చేసినాం. దాదాపు మన ప్రాంతంలో బాయిలర్స్, పాలిషర్స్, ఎఫ్ఈఓలకు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కు ఒక యూనిటీగా ఉన్నటువంటి సొసైటీ. ఎఫ్ఈఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. దానికి 90% సబ్సిడీ. ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ అయితే 75% సబ్సిడీ. జనరల్ ఫార్మర్ అయితే
50% సబ్సిడీ. ఓకే. ఈ రకంగా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఇవ్వాలన్న ఆలోచన ఉంది. రెండవది ఏంటంటే ఆ ఇచ్చేటటువంటి బాయిలర్స్ కూడా మళ్ళీ వుడ్ ద్వారానే ఉడికివ్వడం జరుగుతుంది. ఆ వుడ్ కాకుండా భవిష్యత్తులో దాన్ని ఇంకా ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి గ్యాస్ ద్వారా దీన్ని నడపాలా లేకుంటే ఎలక్ట్రిక్ ద్వారా నడపాలా అనేది ఆలోచన కూడా బోర్డు చేస్తూ ఉంది. దాని మీద కొంత ప్రయోగాలు కూడా నడుస్తూ ఉన్నాయి. కొంత మహారాష్ట్రలో మేము కొంత దాని మీద ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నాం. సార్, ఒక పసుపు రైతుగా చెప్పండి, మీరు ఇప్పుడు జనరల్గా ఏ ఇళ్లలో అయినా పసుపు ప్యాకెట్స్ కొనటమే, కారమైన పసుపైన ప్యాకెట్స్ తెచ్చుకోవటమే, వాడుకోవటమే. నిజానికి ఒక నాణ్యత గల పసుపును వాడాలి అని ప్రతి ఇంటి మహిళ కోరుకుంటారు. సో వాళ్ళకు ఒక మంచి టిప్స్ ఏమైనా చెప్పమంటే, లేకపోతే పసుపు నిజంగా నాణ్యత గల పసుపు నేరుగా రైతుల దగ్గర నుంచి మన దాకా రావాలంటే మేము చేయాల్సిన పనులు ఏంటి, లేకపోతే ఎట్లా మేము యూజ్ చేస్తే బెస్ట్ ఒక మంచి పసుపు వాడాలంటే? అంటే వాస్తవం మీరు మంచి క్వశ్చన్ అడిగినమ్మా. చాలామంది అసలు వినియోగదారులు నేరుగా షాపులకు వెళ్లకుండా నేరుగా రైతులు చాలామంది గతంలో రైతులు చదువుకోలేదు. ఇప్పుడు అనేక మంది యువకులు, చదువుకున్నటువంటి యువకులు వ్యవసాయం చేస్తుండ్రు, వాళ్ళు పసుపు పండిస్తుండ్రు. వాళ్ళ అడ్రస్తో సహా వాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. నేరుగా వాళ్ళ దగ్గర డైరెక్ట్ కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో పండించేటటువంటి రైతులు చాలామంది వాళ్ళ అడ్రస్తో సహా వాళ్ళు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. వాళ్ళ అడ్రస్ తీసుకొని మీరు ఫోన్ చేస్తే డైరెక్ట్ మీరు ఫోన్పే కొడితే వాళ్ళు డైరెక్ట్ మీ ఇంటికి పంపిస్తారు పసుపు. ఇంకొకటి ఏముంటుంది అంటే చాలామంది తెలియక పసుపు కొంత రేట్ తక్కువ వస్తుంది, పలాని డిమార్ట్లో తక్కువ వస్తుంది, రిలయన్స్ తక్కువ వస్తుంది అనుకుంటారు, ఇంకో దాంట్లో తక్కువ వస్తుంది అనుకుంటారు. తక్కువ రావడానికి కారణం ఏంటంటే దానికి కల్తీ ఉందని. నాణ్యత పోతేనే రేటు తక్కువ వస్తుందంటే కల్తీ వస్తుంటుంది. నీకు రైతు దగ్గర రేటు ఎక్కువ ఉండదు, కల్తీ ఉండదు. డైరెక్ట్ రైతుల దగ్గర నేరుగా కొనుక్కుంటే ఇంకా బెటర్ దాన్ని, అన్ని రకాలుగా మంచిది. ఓకే. ఇప్పుడు ఆర్గానిక్ తో కూడా చాలా మంది పుట్టుకొస్తున్నారు సార్. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు ఏం తెలియట్లే. ఏంటి ప్రమాణాలు? ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉంటుందమ్మా. అపేడ కానీ మిగతా కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు. మీకు ఆ సర్టిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం మంచిది. నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తాను. నేను ప్రత్యక్షంగా పరిశీలించినటువంటి దేశంలో దాదాపు నేను ఈ 5 నెలల కాలంలో దేశంలో దాదాపు అనేక ప్రాంతాలు తిరిగినాను. ఎక్కడెక్కడ ఆర్గానిక్ పండుతుంది, ఎక్కడెక్కడ సెమీ ఆర్గానిక్ పండుతుంది, ఎక్కడెక్కడ ఆర్గానిక్ లేకుండా పసుపు పండిస్తున్నారు. మన ప్రాంతంలో కొంత ఆర్గానిక్ తక్కువనే, సెమీ ఆర్గానిక్ మనదంతా కూడా. నేను పాడేరులో చూసినాను, వైజాగ్ దగ్గర పాడేరు, లంబసింగి, ఆ ప్రాంతంలో గిరిజన ప్రాంతం. నేను మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా బయర్ సెలర్స్ మీట్ కూడా వచ్చిండ్రు. వాళ్ళు పండిస్తారు. దాదాపు వాళ్ళు 18 నెలలు పంట అట్లనే ఉంచుతారు. వాళ్ళు దాదాపు ఫర్టిలైజర్స్ వాడరు, పెస్టిసైడ్స్ వాడరు, ఏం వాడరు. అది ఆర్గానిక్, మంచి ఆర్గానిక్. అక్కడ బాగుంటుంది. దానిలో కొర్కుమిన్ పర్సెంటేజ్ కూడా 4.5, 5.5 కూడా వస్తుంది. మన ఆ నిజామాబాద్ ప్రాంతంలో ఓన్లీ 2.53 వస్తుంది కొర్కుమిన్ పర్సెంటేజ్. అక్కడే కొంచెం ఎక్కువ వస్తుంది. 4.5 ఉంటే మంచిది అన్నట్లేనా సార్? మంచి పసుపు బాగుంటుంది. 4.5 కానీ 5.5 వచ్చినా మంచిదే. ఇప్పుడు ఉన్నటువంటి పసుపులో అన్ని ప్రాంతాలలో దేశంలో దాదాపు 8 లక్షల ఎకరాలు పసుపు పండుతుంది. 8 లక్షల ఎకరాల్లో పండేటటువంటి పసుపులో ఆర్గానిక్ అంటే నేను ప్రత్యక్షంగా తిరిగిన దాంట్లో కొంతమంది నిజామాబాద్ ప్రాంతంలో రైతులు కొంత ప్రత్యేకంగా ఆర్గానిక్ పసుపు పండిస్తూ ఉన్నారు. మా షెట్పల్లి అనే గ్రామంలో అశోక్ అనే రైతు, ఇటు జైతాపూర్లో అప్పారావు అనే రైతు, అక్కడ కమ్మరిపల్లిలో ఒక లేడీ రైతు శ్రీదేవి, సమ్ నేమ్ ఉంది, కరెక్ట్ నేమ్ ఐడియా లేదు, ఆమె పండిస్తుంది. వాళ్ళు ముగ్గురు రెగ్యులర్ ఆర్గానిక్ పండిస్తారు. సేలింగ్ పర్పస్ పెట్టినారా సార్ వాళ్ళు? ఏమైనా స్టోర్స్ మేము తెచ్చుకోవడానికి వినియోగదారులకి? వాళ్ళు స్టోర్స్ ఏం పెట్టలేము. వాళ్ళ అడ్రస్ ఉన్నది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. మా ఆర్మూర్లో ఒకటి ఎంఎస్ఎంఈ కింద ఒక యూనిట్ ఇచ్చినాం మన పసుపుకు సంబంధించింది. ఆ యూనిట్లో కూడా వాళ్ళు కూడా ఆర్గానిక్ పసుపు కొని డైరెక్ట్ ఇస్తూ ఉన్నారు. మొన్న ఇక్కడ మల్కాజ్గిరిలో యజ్ఞం ఉందంటే దానికి ఆర్గానిక్ పసుపు కావాలంటే దానికి కూడా మనం వాళ్ళకే చెప్పాము, వాళ్ళే ఇచ్చారు. ఢిల్లీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు బ్రహ్మోత్సవాల కంటే నేనే పంపించాను 20 కేజీలు డైరెక్ట్, వాళ్ళు అక్కడే తీసుకున్నారు. అట్లా సార్, పసుపు పండించటం రైతుకు ఇప్పుడు రోజుల్లో లాభమా నష్టమా? పసుపు లాభమే, దానికి కష్టం కూడా అదే విధంగా ఉంటుంది. లాభం ఉంటుంది, కష్టం కూడా ఉంటుంది. పసుపు అనేది చాలా హార్డ్ వర్క్ అమ్మా. నీకు మిగతా పంటలతో పోలిస్తే పసుపు చాలా హార్డ్ వర్క్. పసుపు విత్తనం మొదలుకొని మార్కెట్ తీసుకుపోయేంత వరకు రైతుకు చాలా కాస్ట్ అవుతుంది. దాదాపు 80,000 నుంచి 90,000 ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి. ఆ రకంగా రైతుకు ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు ఈల్డ్ దాదాపు ఒక 30 క్వింటాల్ ఈల్డ్ వస్తే దానికి మార్కెట్లో 12 నుంచి 15,000 రేటు వస్తే రైతుకు లాభం ఉంటుంది. రేటు
తక్కువ సందర్భంలో మేము 2019లో అరవింద్ గారు ఎంపీగా గెలవకముందు ఎంపీగా గెలిచిన తర్వాత మేము మార్కెట్లోకి వెళ్ళి పరిశీలిస్తే 6,000, 7,000, 6,000, 7,000 రేటు ఉండే. దాన్ని ఎందుకు ఈ రకంగా రేటు ఉందనే విషయంలో మేము కొంత ఆలోచన చేస్తే ఇంపోర్ట్ అవుతుంది పసుపు. కొన్ని చిన్న ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ కొన్ని అంటే పసుపుతో కూడా ఆయిల్ వస్తుంది. కొరకుమన్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశంలో దాదాపు 68% పసుపు పంట ప్రపంచానికి ఇచ్చేటటువంటి పంట మన దగ్గర నుంచి గొప్ప విషయమే కదా సార్. 68% మన దేశం మన ఎక్స్పోర్ట్ కూడా 1876 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాన్ని 5,000 నుంచి 6,000 కోట్లకు తీసుకుపోవాలని చెప్పేసి మోడీ గారు ఒక టార్గెట్ పెట్టిన బోర్డు కూడా. మనం ఎక్స్పోర్ట్ పెంచాలి. ఎక్స్పోర్ట్ పెంచితేనే ఇక్కడ రైతులు ఎంత పంట పండించినా వాళ్ళకు ధర తగ్గకుండా ఉంటుంది, గిట్టుబాటు అవుతుంది. కాబట్టి ఆ రకంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. సార్ పసుపు పండించడం చాలా కష్టతరం మిగతా వాటితో పోలిస్తే అన్నారు. సో ఎట్లాంటి ప్రధానమైన కష్టాలు ఉంటాయి పసుపు పండించే రైతుకి? ప్రధాన సమస్యలు అంటే ఏముంటాయి, కష్టాలంటే ఏముంటాయి మిగతా రైతులతో పోలిస్తే? పసుపు విత్తనం మొదలుకొని మార్కెట్ తీసుకుపోయేంత వరకు ఏ రకమైన కష్టాలు ఉంటాయో మీకు ఒకసారి వివరిస్తాం. ఫస్ట్ ఆ విత్తనం తనకు తానుగానే తయారు చేసుకుంటారు రైతు, మార్కెట్ నుంచి కొనడు. ఏదైతే ఈసారి పంట తీస్తే పంట ఉడికిచ్చి మార్కెట్కి వెళ్ళేటటువంటి పసుపు కాకుండా తనకు కావాల్సినటువంటి విత్తనం కోసం ఎకరాని కోసం పక్కకు పెట్టుకుంటారు. దాన్ని 1 year వరకు కాపాడుకోవాలి. దాన్ని 1 year కాపాడుకోవాలంటే గ్రామాలలో ఉండేటటువంటి వేపాకు పైన వేసేసి దాని మీద నుంచి గడ్డి కానీ లేకుంటే తాటి కమ్మలు కానీ కప్పేస్తారు. అది అట్లనే స్టోర్ ఉంటుంది, స్టోర్ మంచిగా ఉంటుంది, ఇబ్బంది పాడవకుండా ఉంటుంది. దానికి ఇంకా చేయాల్సిన అవసరం లేదు. అది అయిన తర్వాత కొద్దిగా తొలకరి వర్షాలు పడగానే పసుపు కట్ చేసి విత్తనం వేస్తారు, కట్ చేస్తారు. అంటే దానికి మొలకొచ్చే ప్లేస్లు ఉంటాయి. ఇది ఒక కొమ్మ అనుకోండి, 1, 2 కూడా ఉంటాయి. దీన్ని మధ్య నుంచి కట్ చేస్తే ఎక్కడైతే మొలక వస్తుందో అక్కడ నుంచి పెట్టేస్తారు. ఒక పసుపు కొమ్మలో 2-3 కూడా మొలకలు ఉంటాయి. కట్ చేసి ఆ మొలక చూసి కట్ చేస్తారు వాళ్ళు. మన కూలీలైనా వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి. ఆ మొలక పెట్టినప్పటి నుంచి దానికి ఇప్పుడు కొంత ట్రాక్టర్ ద్వారా వేస్తున్నారు. గతంలో అయితే 2 ఎడ్లతోని ఒక మనిషి రోజంతా కష్టపడితే 1 ఎకరం వేసేవాడు. ఇప్పుడు ట్రాక్టర్తోని రోజు 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు కూడా వేస్తున్నాడు. ట్రాక్టర్తో డైరెక్ట్ కూడా విత్తనం విత్తుకుంటున్నారు. ట్రాక్టర్తో పాటు దాంట్లో అంతర పంటగా మక్క కూడా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కంది కూడా వేస్తారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అసలు ఏమి వేయకుండా డైరెక్ట్ ఓన్లీ పసుపు వేస్తారు. ఈ రకంగా పసుపు పండిస్తూ ఉన్నారు. ఆ పసుపు పంట దాదాపు 9 నెలలు ఉంటుంది. 9 నెలలు రైతు దానికి వాటర్ పెట్టాలా, కంటిన్యూ దాన్ని కాపాడుకోవాలా. కొంత దానికి పెద్ద పెస్టిసైడ్స్ అవసరం పడవు. దాదాపు కొంత మనము భూమిలోనే ఎరువు కొంత కాంప్లెక్స్ ఇస్తారు. ఇక ఆ తర్వాత మన పెస్టిసైడ్స్ పెద్ద అవసరం పడది. అప్పుడు పోస్ట్ హార్వెస్ట్ అప్పుడు ఆకంతా కట్ చేసేసాను. ఆకు ద్వారా కూడా ఆయిల్ వస్తుంది. ఈ మధ్య ఒక 2 యూనిట్లు ఇచ్చినాము. నిజామాబాద్లో 3 యూనిట్స్ ఇచ్చినాము. ఏం ఆయిల్ సార్ అది? అది ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆయిల్. ఆకు మేము ఇంతకుముందు ఏం చేస్తుంటామంటే కట్ చేసేసి దాన్ని కాలబెట్టేస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా దీన్ని పక్కకి వేసేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు ఆయిల్ తయారు చేస్తారు. ఆయిల్ దేనికి యూజ్ చేస్తారు? వాళ్ళు మెడిసినల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ ఆకు కూడా పనికి వస్తుంది. అది కూడా ఆ యూనిట్లు కూడా ఇప్పుడు ఒక 3 యూనిట్లు నిజామాబాద్లో అయినాయి. వాళ్ళు ఆకు ద్వారా తీసుకుంటున్నారు. మా రైతు ఆకుకు ఏం డబ్బులు తీసుకోవట్లేదు, ఓన్లీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. అరే మాకు కాలబెట్టే పని లేకుండా మంచిగా తీసుకుపోతున్నారు అనేది. అదేవిధంగా ఈ కొమ్ము తీయడం కోసం నేను చెప్పాను కదా, కూలీలు ఒక్కొక్క కూలీకి 1,500 అవుతుందని చెప్పి, దాని బదులు దీనికి కూడా భూమిలో నుంచి తీయడానికి కూడా మిషనరీ అయితే బాగుంటుంది అనేటువంటి రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంత ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులు వాళ్లకు తెలిసినటువంటి విద్య ప్రకారం కొన్ని వర్క్షాప్స్ వాళ్ళు చేసినటువంటి మిషనరీ ప్రకారం కొంత తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 100% జరుగుతున్నాయి. 100% సక్సెస్ మిషనరీస్ రాలేదు. దాని కొరకు కూడా మేము కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ మిషనరీ కూడా వస్తే దాన్ని కూడా సబ్సిడీ పైన రైతులకు అందించే అవకాశం ఉంది. ఆ రకంగా ఆ మిషనరీ పసుపు తీసిన తర్వాత దాన్ని ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి, ఒక డ్రైయర్ ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకుపోయి అక్కడ దాన్ని బాయిల్ ద్వారా ఉడికియడము. దాన్ని దాదాపు 10 నుంచి 12, 13 రోజులు, అంటే క్లైమేట్ని బట్టి, మంచి క్లైమేట్ ఎండలు బాగుంటే 10 రోజుల్లో 11 రోజుల్లో డ్రై అయిపోతుంది. లేకుంటే 10-13 రోజులు 15 రోజులు కూడా పట్టచ్చు. ఆ రకంగా 15 రోజులు అట్లా కష్టపడాలి. తర్వాత బాయిల్ చేసిన తర్వాత 15 రోజులు అట్లా కష్టపడాలి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పాలిష్ చేయాలి. ఒక 1 day పాలిష్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాగులు నింపి మార్కెట్కి తీసుకుపోతారు.
మార్కెట్లో నాణ్యతను బట్టి రేట్ వస్తుంది. ఓకే. మరి విత్తన ఇప్పుడు మీరు అన్నారు రైతు స్టోర్ చేసుకుంటారు, నెక్స్ట్ టైంకి విత్తు కోసం మనం స్టోర్ చేసుకుంటామని. కానీ విత్తన లభ్యత చాలా కొరత ఉంది అని వింటున్నాం. ఎందుకని ఈ పరిస్థితి? విత్తన కొరత ఎప్పుడు లేదు పెద్దగా. ఎందుకంటే ఈసారి కొంత బోర్డు వచ్చింది, రేట్ కూడా బాగుంది అన్న ఆలోచనతోనే రైతులు, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా పసుపు పెడితే పసుపు ద్వారా ప్రయోజనం ఉన్నది, కొంత లాభం ఉన్నది అనేటువంటి ఆలోచనతో పసుపు ఏరియా పెంచుకుంటున్నారు. గతంలో 3 ఎకరాలు పెట్టినటువంటి రైతు ఇలా 4 ఎకరాలు 4 ఎకరాలు పెడుతుండేది. కాబట్టి కొంత విత్తనం అవసరం పడుతుంది. దానికి సరిపడా విత్తనం మొన్న మా కమ్మరిపల్లి రీసెర్చ్ సెంటర్ నుంచి కూడా ఇచ్చినాం. ఇంకా చాలామంది రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారు. మన తెలంగాణలో దాదాపు మహబూబాబాద్ ప్రాంతంలో కొంత ఏరియా పెరిగింది. ఆర్మూర్, నిర్మల్ అండ్ జగిత్యాల జిల్లాలో కూడా కొంత పెరిగింది ఏరియా. అంటున్నంత కొరత అయితే లేదు, విత్తన కొరత లేదు. ఓకే సార్, పసుపు మన తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయిలో పసుపు బోర్డుకి మీరు చైర్మన్. మన దేశంలోని ఎన్ని రాష్ట్రాలకి మన పసుపు బోర్డు ద్వారా సేవలు అందుతున్నాయి? పసుపు బోర్డు నేను చెప్పాను కదా ఫస్ట్, అసలు పసుపు అంటే ఓన్లీ దక్షిణ భారతదేశంలో ఉంటుందేమో, ఇక్కడికే మనం పరిమితం అవుతామేమో అనుకున్నాం. కానీ పసుపు దేశంలో 27 రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. 27 రాష్ట్రాల్లో దాదాపు 27 రాష్ట్రాలు అంటే దాదాపు 24 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు పండుతుంది. జమ్మూ కాశ్మీర్లో కూడా 30 ఎకరాలు పసుపు పండుతుంది. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా కేంద్రపాలిత ప్రాంతాల్లో పసుపు పండుతుంది. ప్రతి ప్రాంతానికి కూడా పసుపు బోర్డు పనిచేస్తుంది. మేము నార్త్ ఈస్ట్లో బయర్ సెలర్ మీట్ పెట్టినామంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన రైతులు, ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్ వస్తారు. వాళ్ళందరినీ కలుపుతాము. డైరెక్ట్ రైతులు ఎక్స్పోర్టర్స్తో వాళ్ళు టైఅప్ చేసుకోవచ్చు. ఆ రకమైనటువంటి విషయాలు. రెండవది, మళ్ళా పసుపు అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇది దేవుడి దగ్గర వాడడానికి కోసమో, ఇంట్లో వంట కోసం వాడుకోవడానికి మాత్రమే అనుకుంటారు. దేవుడి దగ్గర వంట కంటే ఎక్కువ ఇది కాస్మెటిక్స్లో వాడతారు, ఆయుర్వేదంలో వాడతారు, ఫార్మాస్యూటిక్స్లో వాడతారు, కలర్స్లో వాడతారు, న్యాచురల్ కలర్స్లో వాడతారు. అనేక రకాలుగా ఉపయోగపడతారు పసుపు. ఇంకా మనకంటే ఎక్కువ భారతదేశంలో పసుపు ప్రొడక్షన్ అవుతుందని రీసెర్చ్ అత్యధికంగా అమెరికా అండ్ కెనడా చేస్తున్నది. ఇంకా దాని ఫలితాలు ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ఇంకా పసుపు డిమాండ్ పెరిగేట అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్స్పోర్ట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. విత్తనం కూడా ఇప్పుడున్నటువంటి విత్తనం కంటే ఇంకా కొద్దిగా హై హీల్డ్ వెరైటీ వచ్చి, అంటే ఈల్డింగ్ ఎక్కువ వచ్చేటువంటి వెరైటీలు కూడా రూపొందించాలని చెప్పి సైంటిస్టులకు కూడా సూచించడం జరిగింది. మన రాజమండ్రిలో నెరికా అని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, కమ్మరిపల్లిలో ఉంది, ఇంకా అస్సాంలో ఉన్నాయి. చాలా ఈ పసుపు పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. దాని ద్వారా కొంత రైతులకు ఇంకా మంచి ఈల్డింగ్ వచ్చేటటువంటి వెరైటీలు అందించాలని. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ బాగా వస్తుందమ్మా. పసుపు ఒక వెరైటీ అన్ని ప్రాంతాలకు రావాలనేది ఏం లేదు. ఇది నీకు ఇంత కొంచెం చెప్పాను. లకడంగ్ వెరైటీ ఓన్లీ మేఘాలయ ప్రాంతంలో వస్తుంది. మేఘాలయ రాష్ట్రం మొత్తం కూడా రాదు, మళ్ళీ ఒక ప్రాంతం వస్తుంది. అదే విధంగా మన మహారాష్ట్రలో సాంగ్లీలో ఎక్కువ రేట్ వచ్చేటటువంటి వెరైటీ రాజాపూరి లగాడి అని. అది ఓన్లీ కర్ణాటకలో మాత్రమే పండుతుంది. కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో కర్ణాటకలో పండుతుంది. దానికి మన పసుపుకు 15,000 రేట్ ఉంటుంది, దానికి 22,000 రేట్ ఉంటుంది. దాదాపు 4-5 ఎక్కువ ఉంటుంది ఒక క్వింటాల్కు. అదేవిధంగా మన ఎర్రగుంటూరు అనేది ఏదైతే చెప్తున్నాం మన ఆర్మూర్ వెరైటీ అని, ఇప్పుడు అది కూడా ఓన్లీ ఆర్మూరు వెరైటీ అత్యధికంగా మనకు వెయిట్ వస్తుంది, కలర్ బాగుంటుంది. ఈ రకమైన కలర్ వేరే ఆ పసుపులు ఉండేవి. మళ్ళీ ఇది కలర్ బాగుంటుంది. ఇది గల్ఫ్ దేశాలకు చాలా వాడతారు. కల్తీ పసుపును గుర్తించడం ఎట్లా సార్? ఓకే, సులువైన పద్ధతి ఏమైనా ఉందా కల్తీ పసుపును గుర్తించడం? దానికి కొన్ని సైంటిస్టులు పారామీటర్స్ చెప్పిన మాకు. ఇట్లా వాటర్ లేస్తే ఈ రకంగా ఈ పసుపు అయితే కల్తీ ఉన్న పసుపు ఇట్లా బయటకు వస్తుంది, ఈ కలర్ వస్తుంది వాళ్ళు చెప్పిండ్రు. మేము దానికి కూడా కొంత బోర్డు ఆధ్వర్యంలో ప్రచారం చేస్తాం, అవేర్నెస్ కోసము, వినియోగదారులు కల్తీ పసుపు కొనకుండా కోసం. దాన్ని కూడా మేము మా బోర్డు ద్వారా కొంత ప్రచారం కూడా నిర్వహిస్తాం. సార్, ఇప్పుడు టూర్ అండ్ ట్రావెల్స్ పేరిట చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలైనా, ఆంధ్ర ప్రజలైనా, మన తెలుగు వాళ్ళు. మీరు అన్నట్లు ఒక మేలిమి పసుపును దక్కించుకోవాలంటే ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ తిరిగే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ మీరు అంటున్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి పసుపును మనం తెచ్చుకుంటే నిజంగా మనకు అంత ప్యూరిటీ దొరుకుతున్నట్లేనా? అట్లా తెచ్చుకోవటం కరెక్టే అంటారా? మన దగ్గర ఎలాగో కల్తీ కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు. అంటే మనం ఎక్కడైతే బయట మీరు టెంపుల్స్ దగ్గర బయట కొనుక్కుంటాం, కొంత సెంటిమెంట్తో టెంపుల్ దగ్గర తీసుకొచ్చుకోవాలనుకుంటాము, అది ప్యూరిటీ ఉందని మనము చెప్పలేము. మీకు మంచి ప్యూరిటీ అంటే నమ్మకం ఉన్నటువంటి ఫార్మర్ దగ్గరనే దొరుకుతుంది, నమ్మకం ఉన్నటువంటి కంపెనీ దగ్గర దొరుకుతుంది. ఆర్గానిక్ ఫార్మర్స్ దగ్గర కానీ, లేకుంటే ఏదైనా మంచి ఆర్గానిక్ ఫార్మర్స్ కాకుండా కొంత
మంచి రెప్యూటెడ్ కంపెనీ ఉంటే వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళకి ఇబ్బంది అయితే ఫ్యూచర్ వాళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది కాబట్టి అటువంటి వాళ్ళు చేయగలుగుతారు. మీరు అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి కానీ డైరెక్ట్గా ఎక్కడంటే అక్కడ కొంటే అది నమ్మకం అయితే లేదు ఎవరికి కూడా. మీకు తెలుసు మాకు తెలుసు అని అది చాలా కష్టమైన పని. సరే, ఒక సాధారణ రైతులకు కానీ పసుపు పండించే రైతులకు కానీ పసుపు బోర్డు జాతీయ స్థాయి చైర్మన్గా ఒక సలహా లేకపోతే ఒక మెసేజ్ ఇవ్వమంటే ఏం చెప్తారు? రైతులందరూ కూడా పసుపు పంట ఓన్లీ ఈ దక్షిణ భారతదేశమే కాదు, దేశమంతా పసుపు పండుతుంది. ఈ పసుపు పంటని మనమందరం కూడా నాణ్యత ప్రమాణాలతో పంట పండించి దాన్ని ఎక్స్పోర్ట్కు అనుగుణంగా ఉండే విధంగా రైతు తన వంతుగా కృషి చేయాలి. ఎందుకంటే కొంత పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ తగ్గించి కొంత ఆర్గానిక్ లేదంటే సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పండిస్తే మనకు విదేశాల్లో డిమాండ్ ఉంది కాబట్టి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, మంచి రేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ రకంగా చేస్తే బాగుంటుంది. రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ భవిష్యత్తులో బోర్డు ద్వారా అన్నీ కొనసాగిస్తాం. ఇదైతే సబ్సిడీ బాయిలర్స్ కానీ, పాలిస్టర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ, ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ కానీ, స్టడీ టూర్స్ కానీ ఇవన్నీ పెట్టాలన్న ఆలోచన బోర్డుకు ఉంది. ఇప్పుడు మనం బోర్డు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణకి ఏమి ఇబ్బంది కాలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాళ్ళకు అన్ని వసతులు సమకూరాలంటే ఎంత ఇబ్బంది చూస్తున్నాం. టైం 10 సంవత్సరాలైంది, వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకేం కోలుకోలేదు. మా బోర్డు పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఇది స్పైసెస్ బోర్డు నుంచి మేము బయటకు వచ్చినాం. ఈ 5 నెలల్లో వాళ్ళు ఎంప్లాయీస్ ఇవ్వడానికి కూడా ఇంకా ముందు అవుతారు. మాకే ఎంప్లాయీస్ లేరు అంటారు, ఇంకేదో కారణాలు ఉంటాయి. ఇప్పుడు మాకు డిప్యుటేషన్ మీద కొంత 4-5 ఎంప్లాయీస్ని ఇచ్చిండ్రు. మేము మళ్ళీ కొంత అవుట్ సోర్సింగ్లో రిక్రూట్ చేసుకుంటున్నాము. బోర్డు ఏదైతే మనకు ఈ కొత్త బోర్డు నిలదొక్కుకోవాలంటే దాదాపు 1-2 years ఈజీగా పడుతుంది. ఇప్పుడు మనం చెప్పాను ఉదాహరణ మీకు, రాష్ట్రం ఏ రకం కొత్త వ్యవసాయం చేయాలంటే మనము పడుతున్నటువంటి దాన్ని డెవలప్ చేయడము, దానికి కొంత మనము ఎరువులు వేయడము, తర్వాత పంట తీయడము, ఫస్ట్ ఇయర్ సరైన పంట రాదు, మళ్ళీ సెకండ్ ఇయర్ రాదు, ఇట్లా కొంత ప్రయత్నం చేయడమే. బోర్డులో కూడా అంతే చేస్తూ ఉన్నాం. మేము మా శక్తికి మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము బోర్డు అనౌన్స్ అయిన నుంచి దేశమంతా తిరిగి అనేక రకాలుగా రైతులను కూడా చైతన్యం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా రైతులకు మా బోర్డు ద్వారా ఎంత చేయగలుగుతామో అంతకంటే ఎక్కువనే చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశంలో దాదాపు పండించే పంట కూడా మొత్తం అంతా ఎక్స్పోర్ట్కు అవకాశం ఉంది. ప్రపంచంలో డిమాండ్ ఉంది పసుపు, మీరు పసుపు ఎక్స్పోర్ట్ మీద దృష్టి పెట్టండి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము పెడతాం. రైతులకు కావాల్సినటువంటి ప్రొడక్షన్లో కానీ, వాళ్ళకు ఇంకా మిగతా అవసరాల విషయంలో కానీ బోర్డు అన్ని సమకూర్చి ఏర్పాటు చేస్తుంది. రైతు అంటేనే కష్టజీవి సార్. ఏకంగా మనకైతే పసుపు బోర్డు ఏర్పాటైంది. ఈ పసుపు బోర్డు పుణ్యమా అని పసుపు పండించే ప్రతి రైతు కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినరో అవన్నీ అవసరాలు తీరి సంతోషకరమైన వాతావరణంలో పసుపు పండించుకోవాలని మీరు ఒక చైర్మన్గా నిజంగా రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా మనం గతం కంటే కూడా ఇప్పుడే భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక హోప్తో వాళ్ళు ఉండేలా మీరు చూడాలని మా పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.